నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పెయ్యాలపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్ నుండి వెలువడుతున్న కాలుష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్లాంట్ నుండి వస్తున్న భరించలేని దుర్వాసన, శబ్దం, గ్యాస్ లీకేజీ మరియు ధూళి కాలుష్యం కారణంగా పెయ్యాలపాలెం గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని, ముఖ్యంగా విద్యార్థులు, వృద్ధులు మరియు దళిత కాలనీల వాసితులు ఊపిరియాడక నరకయాతన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పంచాయతీ అనుమతులు కూడా లేకుండా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ ప్లాంట్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే వారు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ పోలీసులతో తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి ప్లాంట్ను తనిఖీ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. నా పేరు పెనాక్ సుభాష్ రెడ్డి, సర్పంచ్ భర్తను. అయ్యా, మొదట్లో 2024లో ఈ ఫ్యాక్టరీ నిర్మాణం మొదలుపెట్టినారు. ఫ్యాక్టరీ నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత మేము ప్రశ్నించాం, మీరు ఎవరు పర్మిషన్ తీసుకొని ఏమి మా గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా గ్రామ పంచాయతీ గ్రామ ప్రజల అభిప్రాయం తీసుకోకుండా మీరు ఎందుకు నిర్మాణం చేస్తున్నారంటే, లేదండి ఇది మాది వైట్ కేటగిరీ ప్రాజెక్టు. వైట్ కేటగిరీ ప్రాజెక్టు వలన ఎలాంటి కాలుష్యాలు కానీ, ధ్వని కానీ, శబ్దం కానీ, పొగలు కానీ, వాసనలు కానీ ఏమీ రావు అని నమ్మబలికారు. కానీ మా గ్రామస్తులు మాత్రం ఇది గ్యాస్ ఫ్యాక్టరీ అయ్యా, పగిలిపోతే గ్రామానికి ప్రమాదం అని మాత్రం గగ్గోలు పెట్టినారు. అయినా మాకు దానివల్ల పూర్తిగా భవిష్యత్తులో జరగబోయే ప్రమాదం లేదని అంచనా వేయలేకపోయాం. అది మాత్రం మా గ్రామస్తులు చేసుకున్న నిర్లక్ష్యమే మాకు ఇంత దూరం తీసుకొచ్చి పెట్టింది. ఆ రోజు ఇదే ఐక్యత మేమందరం గ్రామస్తులు ఐక్యతగా ఉండి ఉంటే ఈ నిర్మాణాన్ని అడ్డుకునేవాళ్ళం. సరే, అయిన తర్వాత మాకు నోడా పర్మిషన్ వచ్చిందండి. కలెక్టర్లు, కమిషనరేట్లు అందరూ మాకు పర్మిషన్ ఇచ్చారని చెప్పారు. ఆమె ఈ ఫ్యాక్టరీ ఇన్ఛార్జ్ సతీష్ గారిని మేము సంప్రదించాం. ఆయన మా ఇంటికి కూడా వచ్చి మేము లెటర్ ఇచ్చి రిటర్న్గా ఇదిగోండి మీరు ఈ ఫ్యాక్టరీ గ్యాస్ తగలబెట్టినా కూడా ఇది రాదు అని అబద్ధాలు పలికాడు. అదే వ్యక్తి ఈరోజు వాసన ఎక్కడొస్తుంది అంటున్నాడు. ఈరోజు మీరు మా గ్రామస్తులు అందరం చూసాం. ఆయన ప్రతి ఒక్కరితో వాళ్ళ బంధువుల్ని, వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులందరినీ తీసుకొచ్చి ఫ్యాక్టరీలు వేసుకొని ప్రైవేట్ కాంట్రాక్టులు చేసుకుంటూ ఆ వ్యక్తి మమ్మల్ని అందరినీ మిస్గైడ్ చేస్తూ వాళ్ళు మరలా మా ఫ్యాక్టరీకి మీ గ్రామంలో 2 కోట్లు ఇచ్చారు, మీ గ్రామస్తులు ఏం చేస్తున్నారండి అన్నారు. ఎవరయ్యా 2 కోట్లు ఇచ్చిన వ్యక్తి? ఎందుకు మా గ్రామ ప్రజలు మమ్మల్ని కూడా ప్రశ్నించారు. మీరు 2 కోట్లు తీసుకొని పర్మిషన్ ఇచ్చారంట కదా అని. మేము అడిగితే ఏమన్నాడు, మీ పర్మిషన్ అవసరం లేదండి, మాకు నోడా పర్మిషన్ ఉందండి అని చెప్పాడు. తర్వాత ఏమయ్యా సతీష్, ఎవరయ్యా నీకు 2 కోట్లు ఎవరికి ఇచ్చావా అంటే, మేము అనలేదు సార్, ఎవరో అన్నారు సార్ అన్నారు. ఇదే మహిళలు మా వాళ్ళు వచ్చి ఇబ్బందికరంగా ఉందయ్యా, లోపల వాసన వస్తుంది, దీన్ని ఏదైనా దీనికి పరిష్కారం చేయండి అని అడిగితే, మాకు రావట్లేదు వాసన, మీకు ఎట్టొస్తుంది అని అంటాడు. ఇప్పుడు మీరు అందరి సమక్షంలో చూశారు కదా వాసన ఏ విధంగా వస్తుందో, భయంకరంగా. ఆ వాసన ఏమవుతుందంటే హృదయాల్లోకి వెళ్ళిపోయి నైటు ఒకటండి, వాళ్ళని మమ్మల్ని ఇంకో ఉద్దేశం కాదు, వాళ్ళు గ్యాసు ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ అవుతుందంట. దాన్ని తగలబెట్టాలి, గాలిలో కన్నా వదలాలి, దుమ్ము ధూళి తీసుకొచ్చి గ్రామం మీద వేయాలి. కనీసం గ్రామానికి 2-3 కిలోమీటర్ల దూరంలో ఉండాల్సిన ఫ్యాక్టరీ ఊరు మొదట్లో మా కాలనీ గోడ మీద తీసుకొచ్చి పెట్టి మాదేం లేదు, మేము ఏ కాలుష్యం రానియకుండా మేము చేసుకుంటామని వైట్ కేటగిరీ నిబంధనల ప్రకారం ఎలాంటి వాసనలు కానీ ఏమీ రానియకూడదని ఆ చట్టంలో చెప్తుంది. కానీ వీళ్ళు చాలా నిర్లక్ష్యంగా గ్రామంలో 2 కోట్ల డబ్బులు ఇచ్చాం. ఎవరికయ్యా 2 కోట్ల డబ్బులు ఇచ్చింది? ఇదే మహిళలు ఎదుట ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు చెప్పారన్నారు. ఆ సెక్యూరిటీ వాళ్ళు సాయంకాలానికి ఎత్తేసారు ఆ నుంచి. ఈ సతీష్ గారు వాళ్ళకి కానీ ఇంటిమేట్ చేయకుండా ఉంటే వాళ్ళకి ఏ విధంగా ఇచ్చారు 2 కోట్లు? ఎవరికి చెక్ రూపంలో ఇచ్చారా, నగదు రూపంలో ఇచ్చారా, లేకుంటే ఇంకెవరు? సరే, ఆ సమస్య మా గ్రామంలో నాయకులు కానీ మేము కానీ ఇటువంటి దిగదారుడు పనులు, ఇటువంటి పనికిమాలిన పనులు మేము ఎవరో మా గ్రామస్తులు ఎవరో చేయరు. కానీ నిజాయితీగా ఉంటాం, రాజ్యాంగం మాకు కల్పించిన హక్కులను వాడుకుంటాం. అదేమంటే పేలుపాళెం పోతే డిస్ప్యూట్ విలేజ్ అని రెవెన్యూ అధికారులు కానీ మండల అధికారులు కానీ ఈ విధంగా చేశారు. కానీ మేము వారం క్రితం కలెక్టర్ గారు కలిసి అయ్యా మా సమస్య చావు బతుకుల మధ్యలో మేము ఉన్నాము అని చెప్తే కలెక్టర్ గారు ఇమీడియట్గా స్పందించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి ఇమీడియట్గా పిలిచి వాళ్ళ సమస్య పరిష్కారం చేయమని. సరే, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా మేము అందరం 50 మంది వెళ్ళి వాళ్ళ ఆఫీసుకు కూడా పోయి సీల్ కూడా వేసి రిసీవ్డ్ కాపీ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన సమాధానం ఈ రోజు వరకు, సార్ మీరు ఇవ్వండి మేము బేస్తవారం వచ్చేస్తామని చెప్పాడు ఈ గారు. తర్వాత నుంచి ఆయన ఫోన్లు ఎత్తడం లేదు. అంటే ఆయన ఎందుకు స్పందించట్లేదో మాకు అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు మా సమస్య అయితే తీవ్రస్థాయికి చేరింది. ఇప్పుడు దీన్ని పరిష్కరించాలంటే
మేము ప్రస్తుతానికి 23 మంది పై అధికారులందరికీ లెటర్స్ పెట్టి రిజిస్టర్ పోస్ట్ ద్వారా అందరికీ సమాచారం అందించాం. ఈ రోజు వరకు మేము సోమవారం గ్రీవెన్స్లో ఇస్తే కలెక్టర్ గారు వెంటనే స్పందించి పొల్యూషన్ వాళ్ళకి అన్ని డిపార్ట్మెంట్ పంపిస్తే ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు మా గ్రామానికి రాలా. అంటే ఈ ఉద్దేశం ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం ఎవరిని ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేసిందో అర్థం కావట్లే. అయితే మేమైతే ఈ ఊర్లో జీవనం సాగించలేము. అది వాళ్ళకి అంత పలుకుబడిగానే ఉంటే మమ్మల్ని అందరినీ బయటకు తరివేసి మమ్మల్ని వేరే దగ్గర ఏమన్నా వాళ్లే మాకు స్థలాలు అన్నీ చూపించేసి మేము వాడికి పోతే మా గ్రామ ప్రజలైపోయి మేము అందరూ సుఖంగా బతుకుతాం. ఇక్కడైతే మేము కనీసం 2 సంవత్సరాలకి ఒక్క మనిషి బతకడు. ఫ్యాక్టరీ ఆదాయం డెవలప్మెంట్ వేరే సంగతి, ఒక్క మనిషి బతికే పరిస్థితి లేదు. ఒక్కొక్క మహిళ అయితే దుమ్ము పీల్చి లక్షలు ఖర్చు పెట్టుకున్నా కానీ ఆరోగ్యం వైరం కావట్లే. వాళ్ళు పై అధికారులకు చెప్పాం, వాళ్ళలో పనిదరగానే ఒక ఆయన చెప్తాం, లేదంటే మా వాళ్ళని పంపిస్తాం, మా వాళ్ళని పంపించా మీరు మీకు ఇన్స్పెక్షన్ చేస్తారంటే పంపించారు. 6 మంది అక్కడికి వచ్చారు. 6 మంది వచ్చిన తర్వాత చూశారు. మా వాళ్ళు అందరూ ఆందోళనకరంగా ఆయనకు సమాధానం చెప్పారు. ఆమె తర్వాత ఆయన ఏమంటాడు, మాకు రావట్లేదు వాసన, మీకేం వస్తుందంటే ఇంతమందిని ఆయన అమాయకులుగా చేసి ఆ సతీష్ గారు అనే ఆయన ఈ ఇన్ఛార్జిగా తీసుకున్న తర్వాత మా గ్రామంలో చాలా రకరకాల రాజకీయాలు చేస్తూ అతను అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. లేదంటే తగలబెడతారు, తగలబెట్టేది కనబడుతుంది. తగలబెట్టకుండా ఉండే గాలి ఏంటంటే మా హృదయాల్లోకి వెళ్ళిపోతూ ఉంది. అయ్యా కళ్ళ తిరగడం, కళ్ళు తిరగడం, పక్షవాతం రావడం, పిల్లలకి 50 డెసిబుల్స్ సౌండ్ లిమిట్, దానికంటే 150-100 డెసిబుల్స్ సౌండ్స్ వస్తున్నాయి. ఆ సౌండ్స్ వస్తే చిన్నపిల్లలకు మోగ రావచ్చు, చెవుడు రావచ్చు, వాళ్ళు వికలాంగులు కావచ్చు, నానా రకమైన ఇబ్బందులు కలగవచ్చు. ఆ ఇబ్బందుల నుంచి రక్షించమని కోరుతున్నాం. ఎన్ని సంవత్సరాలు అయిందండి? 2 years అయిందండి. ప్రొడక్షన్ మాత్రం 6 months, 4 months, 5 months అయింది. ఇది వాస్తవానికి ఈ బయోగ్యాస్ సప్రెస్డ్ ప్లాంట్ అంటారు, గ్యాస్ ప్లాంట్. ఇది వాస్తవానికి ఆరెంజ్ కేటగిరీలో ఉంటాయి, కేటగిరీలు ఉంటాయి, వైట్, ఆరెంజ్, రెడ్ అటు ఉంటాయి. అది తీవ్రత ఉంటుంది, వైట్ తక్కువ ఉంటుంది, ఆరెంజ్ ఎక్కువ ఉంటుంది. కానీ వీళ్ళు స్పెసిఫిక్గా వాళ్ళు ఐరతాకి లెటర్ పెడితే వైట్ కేటగిరీ అలో చేస్తారట మేము సమాచారం సేకరిస్తే. కానీ ఆ వైట్ కేటగిరీకి సంబంధించిన నిబంధనలు ఉల్లంఘిస్తే మళ్ళీ ఆరెంజ్ కింద పోతుంట. ఇది దృష్టిలో పెట్టుకొని మేము గ్రామస్తులు మేము కలెక్టర్ గారిని సంప్రదించాము. ఇస్తే ఆయన పొల్యూషన్ కంట్రోల్ వారి నామ్స్ ప్రకారం మేమే ప్లాంట్ ఎత్తివ్వని మేము కోరలేదు. మా ప్రాణాలు కాపాడండి, న్యాయం చేయండి గ్రామానికి. దానికి సంబంధించినటువంటి నియంత్రణ చర్యలు ఏమేమి తీసుకోవాలో అవి తీసుకొని కాపాడండి. స్థానికులకి ప్రయారిటీ ఇవ్వండి. ఉద్యోగాల వాటిల్లో మాకు ఇబ్బందికరంగా ఉంది, లేకుండా మేము లేచిపోవాల్సిన పరిస్థితి. కనీసం తిండి లేకున్నాము. రాత్రులు పిల్లలు చదువుకోవాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అనుభవిస్తున్నారు. పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయి, పొగులు ఇంకా శబ్దాలు తక్కువ. నైట్ టైము పెద్ద శబ్దాలు వస్తున్నాయి. పిల్లలు, వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు. గ్రామం కోసరి కూడా వాళ్ళు మా ఎటువంటి విషయాలు మా స్టాఫ్ని కానీ లేదంటే పంచాయతీ సర్పంచ్ కానీ ఎటువంటి విషయాలు కూడా ఫీడ్బ్యాక్ తీసుకోలేదు. ఇప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రం మేము ఎటువంటి ఎన్ఓసి ఇవ్వలేదు. ఫ్యాక్టరీ మాత్రం ఏ విధంగా వాళ్ళు ఏం చెప్తారంటే మేము ట్రైన్లో ఉంది ఇంకా పూర్తిగా చెప్పబోతారేమో. మీరు అడ్డుకోవాలి కదా, పర్మిషన్ లేనప్పుడు పంచాయతీ పర్మిషన్ లేనప్పుడు మీరు ఎట్ట కడతారని ఇచ్చారు. కమిషనర్ పర్మిషన్ ఇచ్చారు. న్యాయం చేసే విధంగా ఈ టెక్నికల్గా ఉండే సమస్యల ద్వారా మేము ఈ ట్రీట్మెంట్లు పెట్టి మేము న్యాయం చేస్తామంటే మేము గమ్ముడాల్సిందే కదా. మేము ఆల్టర్నేటివ్ ఏంది, మాకు న్యాయం జరగకపోతే మేము బయటికి పోతూ ఉంటున్నాం. మాకు కావాల్సిన న్యాయం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలా. ఎటువంటి చర్యలు ఉంటాయో మాకు తెలియదు కదా. ఏమి నైపుణ్యాలు ఉన్నాయో, ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఏముందో వాటి ద్వారా మాకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయగలిగితే మాకు ఇబ్బంది. మేము పరిశ్రమలు అడ్డుకోవాలనే ఉద్దేశం మాది కాదు. ప్రజలు ఉండాల్సిందే, పరిశ్రమలు ఉండాల్సిందే. మా యువతకి అందరికీ కూడా ఉద్యోగ అవకాశం కల్పించాల్సిన అవసరం కూడా ఉంది. సేమ్ టైం మా ప్రజల యొక్క ఆరోగ్య సమస్యలు కూడా వాళ్ళు చూడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. కాబట్టి దానిపైన మేము ఫోకస్ చేస్తున్నామండి. అది కాకపోతే దీన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా పోయే అవకాశం కూడా మేము పరిశీలిస్తున్నాము. న్యాయం చేయకపోతే అంత దూరం కూడా మేము పోయేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇది బండాకాడ నుంచి ఇది ఆరోగ్యాలతో ఏమంతా చేస్తా ఉన్నాం. ఇంకేం ఉద్యోగాలు నిలబడి మాట్లాడేదానికి కూడా సీట్లు లేకుండా ఉంది. ఈ బిడ్డలు ఏం కావాలా చెప్పండి.
బళ్ళ పిల్లకాయలు అన్నం తింటుంటే వాసన పొద్దున్న లేస్తే కళ్ళు మొక్కలు తిరిగిపోతున్నాయి. బాగలేని వాళ్ళు ఎక్కువ ఇదైపోతున్నారు. గర్భవతులు కూడా కళ్ళు తిరిగి పడిపోతుండ్రు. చిన్నపిల్లలు కూడా కళ్ళు తిరిగి పడిపోతుండ్రు. ఇంత ఇదిగా ఉంది మా ఊర్లో. దానికి న్యాయం చేయండి. వేలుపాల గ్రామం మేము, మాకు ఫ్యాక్టరీ మాకు అనవసరం, మాకు పల్లె మాకు వద్దు, మాకు ఉద్యోగాలు వద్దు, ఏమొద్దు. మాకు అది కానీ వాషన్లు వస్తున్నాయి, రేతిరి అనంతకరమైన మంటలు. ఆ మంట ఏదన్నా వచ్చి గ్రామం మీద పడిపోతే మేమంతా అయిపోవాలా, ఇంకా మందరే లేదు. ఈ గ్రామం మొత్తం వేలుపాల గ్రామం మొత్తం అయిపోద్ది. ఇంకా అంతకాడికి మేము ఏం చేయలేము. అది ఆపేయాల్సిందే చెప్పాలా. పడవలు మనం పేరుపాల గ్రామం. నా పేరు నలుగురు జగదీశ్వరం. నేను కూడా గత 5 నెలలు దీంట్లో పనిచేశాను. ఆ పని చేసినప్పుడు నుంచి అప్పటికి మాకు తెలుసు ఫ్యాక్టరీస్ ఎక్కువ పొల్యూషన్, ఎక్కువ పేడ ఎక్కడి నుంచో తెచ్చి పన్నుటం పోసేస్తారు. ఆ పేడలో ఇంత పురుగులు, ఆ పేడ పురుగులు అయ్యాలి. ఒక వాసన, దుర్గంధమైన వాసన. ఆ వాసన నిగ్గలేక మాకు వయసు అయిపోయినా కూడా మేము ముగించుకున్నాము. కానీ ఇప్పుడు రన్నింగ్ అవుతానే ఉంది. లోపల పోయి చూస్తే మీకు తెలుస్తుంది పేడ ఎక్కువ. ఆ బావిలోకి పోయి చూస్తే అర్థం అవుతుంది మీకు సిచ్యువేషన్. అక్కడ పురుగులు, ఈగలు, దాన్ని పట్టి చూస్తే అసలు మనం నిలవలేము. ఆ బాధలు బరాయించలేక మేము ఎన్నోసార్లు మా సర్పంచ్ గారు చెప్తే వాళ్ళే ఆడవాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళు ఏంటంటే కోట్లు తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారు? కోట్లు ఎవరు ఇచ్చారు చెప్పాలి కదా. ఫలానా వాళ్ళు మా సర్పంచ్ తీసుకోవడా, ఇంకో సర్పంచ్ తీసుకోవడా, ఎవరు తీసుకున్నారు? కోట్లు తీసేసుకున్నారు, అవి కట్టించుకున్నారు అని అంటారు. కోట్లు మాకు లోటా వాళ్ళు నీళ్ళు వాళ్ళు అక్కడ ఇచ్చినారు. మరి గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండా ఎట్ట కట్టారు సార్ వాళ్ళు ఇక్కడ ఎల్లంగా? ఈ పరిస్థితి ఎట్లుంది? మా పరిస్థితి ఇదిగో సార్, ఇదిగో చూస్తుందా. మాకేం ఉద్యోగాలు సార్? మా ప్రాణాలు పోయిన తర్వాత మాకు ఉద్యోగాలు, మాకెందుకని ఉద్యోగాలు? మేము కానీ ఉద్యోగాలు కానీ తెచ్చి ఇక్కడికే వచ్చా. అదే టైంలో ఇక్కడికే వచ్చాను. సెక్రటరీలు కూడా ఉండరు. వాళ్ళ ముందు ఇట్లానే ఇదిలిచ్చుకొని ఏందయ్యా ఈగలకి మేము ఏం చేయాలని సెక్రటరీతో కూడా అడిగాను. లోపలికి వచ్చి అయ్యా మాకు కూడా ఈగలే కదా, మేమేం చేసామని అన్నారు. అయితే ఈగలైతే మీరు ఎట్టున్నారో ఏడా, మమ్మల్ని ఏం చేయాలని మీరు నేను అడిగి మళ్ళీ తెల్లారి వచ్చి మళ్ళీ ఇదే గేట్ కాదు మళ్ళీ సెక్రటరీతో చెప్పిన. ఏమని చెప్పానంటే ఇది కానీ పరిష్కారం చేయకపోతే మటుకు మీ గేట్ కంపబడిపోద్ది, ఒక్క వస్తువు రాదు, ఇది మటుకు చాలా దారుణంగా జరిగిపోద్దని చెప్పా. మళ్ళీ సెక్రటరీ ఎవరు పట్టించుకోవాలా. దీనికి మటుకు వాస్తవం చేయింది మటుకు మేము ఒప్పుకోం. ఎంత దూరం అయినా పోతాం. మా ఊరు, మా కాపురాలు ఏడే ఉండాలి. ఈ ఫ్యాక్టరీ మటుకు ధ్వంసం. అది కూరగాయలు అని పంచాయతీ పంచాయతీని పిలిచి మమ్మల్ని అందరూ పిలిచి గ్రామస్తులు పిలిచి మీటింగ్ పెట్టేస్తారు. అసలు మీటింగ్ వాస్తవంగా అయితే ఎవరికి అసలు సంబంధం లేదు. మమ్మల్ని పిలిచిందిలా, మేము అక్కడ పోయిందిలా, మేము సంకల్పం పెట్టిందిలా. అదే మీరంతా గ్రామం అంతా పెట్టేశారు. కోట్లు దింగేశారు, 2 కోట్లు దింగేశారు. మీరు ఇచ్చేసాం మేము. మీరేం విషయం మాట్లాడారు? SS News AP